దక్షిణాదిన తన గ్రాఫ్ పెంచుకునేలా బీజేపీ ఎప్పటినుండో చూస్తోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ ద్వారా బలపడేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ను కీలకంగా చేసుకుంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే తెలంగాణలో అధికారంలోకి రాకపోయినప్పటికీ అనుకున్న రీతిలో అసెంబ్లీలను చేపట్టింది. ఇక ఏపీలో కూటమి ద్వారా పరిపాలనలో భాగస్వామ్యమైంది. ఇక పవన్ ద్వారానే తమిళనాడులో కూడా బాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అంతేకాదు దాదాపు 14 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేసింది. తాజాగా జూలై 1న ఎన్నిక ద్వారా మొత్తం 14 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు వచ్చేలా బీజేపీ అధిష్టానం షెడ్యూల్ విడుదల చేసింది. కేవలం 3 రోజుల్లోనే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు జూన్ 30న నామినేషన్లు స్వీకరించడం, ఉపసంహరణ ఉండనున్నట్లు రాజ్యసభ ఎంపీ సత్యనారాయణ మీడియాతో తెలిపారు. అలాగే బీజేపీ నూతన అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ జూలై 1న పూర్తవుతుందని స్పష్టం చేశారు. అయితే బీజేపీలో హైకమాండ్ పెద్దలు చెప్పిన పేరుకు భిన్నంగా ఎవరూ వ్యవహరించే అవకాశాలుండవని విశ్లేషకులు అంటున్నారు. ఏకాభిప్రాయానికే అంతా వస్తారని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయంపై ఏపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆమె పేరే వినిపిస్తోంది. 2023లో పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించిన తర్వాత గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తరపున గెలిచారు. ఇక కూటమి అధికారంలోకి రావడంతో ఏపీ బీజేపీ నుండి 2 రాజ్యసభకు వెళ్లారు. అంతేకాదు ఆమె సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె అవ్వడంతో ఇటు టీడీపీతోనూ మంచి సంబంధాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ కూటమిలో సాన్నిహిత్యం ఉండేలా చేస్తున్నారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కంటే మంచి అభ్యర్థి ఎవరున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఇక వచ్చే ఏడాది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ఈ సమయంలో పొత్తుల విషయంలో టీడీపీతో కోఆర్డినేట్ చేసుకోవాలంటే పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండడమే బెటర్ అని ఆలోచిస్తున్నారట. ఒకవేళ పురంధేశ్వరిని కాదని ఎవరిని తెచ్చినా మళ్ళీ టీడీపీతో కలిసి పనిచేసే విషయంలో ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా ఉంది. ఇలా అనేక కారణాలతో పురంధేశ్వరికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మళ్లీ ఛాన్స్ అని అంటున్నారు. ఇక తెలంగాణలో అయితే ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వంటి వారు అక్కడ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బీజేపీకి దక్షిణాదిన ఎంతో కీలకమైన ఏపీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్లనున్నాయో తెలియాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే.